Already నేను చెప్పాను కదా డెఫినిషన్ గ్రూప్ డెఫినిషన్ G is an analytic set circular binary operation defined on G such that the following three laws are satisfied. G comma circle is a group. Okay, that's the G1. After 1, 2, 3 రాసారు టెక్స్ట్ బుక్ లో G1, G2, G3 అంటారు. G1, G2, G3 associative law, identity law, inverse law. Already నేను డెఫినిషన్ రాసాను కదా. G is an analytic set circle is a binary operation defined on G such that the following three laws are satisfied. Then G comma circle is a group. Associative, identity, inverse. Associative G1 అంటున్నాడు, G2 అంటున్నాడు, G3 అంటున్నాడు. G1, G2, G3 అంటున్నాడు. నేను మనం 1, 2, 3 అని రాసాము. G1, G2, G3 అంటున్నాడు. ఎలా రాసినా పర్లేదు, అసలు 1, 2, 3 G1, G2 రాయకపోయినా పర్వాలేదు. టెక్స్ట్ బుక్ లో రాస్తున్నారు కదా. సో మనం G1, G2, G3 అంటున్నారు. అయితే ఇక్కడ G1, G2, G3 గ్రూప్ యాక్సియమ్స్ అంటున్నారు. G1 and G2 and G3 are called group axioms. Group axioms అంటున్నారు. There are group postulates. Group axioms, group postulates అంటున్నారు. G1, G2, G3 ని group axioms or group postulates అంటున్నారు. Group axioms or group postulates. అంటే గ్రూప్ ఎలా రాస్తాము? G comma circle అని రాస్తాము. G comma circle. G comma circle అనేది ఏమంటాము? an algebraic structure. చేస్తున్నాను an algebraic structure. So the node points are now. Group is an algebraic structure. అంతే కదా, algebraic structure అవుతుంది కదా గ్రూప్. Group is an algebraic structure. or algebraic structure ఏమవుతుంది? సెమీ గ్రూప్ అవుతుంది. ఎప్పుడు సర్కిల్ అసోసియేట్ అయ్యారు. అది మళ్ళా సెమీ గ్రూప్ తర్వాత ఏం చెప్పాము? మోనాయిడ్ అన్నాము. మోనాయిడ్ ఎప్పుడు అవుతుందని చెప్పాము? ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అసోసియేట్, ఇక్కడ సర్కిల్ అసోసియేట్, నెక్స్ట్ ఏమో ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయితే అది మోనాయిడ్ అవుతుందని చెప్తున్నాం. మోనాయిడ్ నుంచి మళ్ళీ అదేమవుతుంది? గ్రూప్ అవుతుందని చెప్తున్నాం. అదే ఎప్పుడని చెప్తున్నాము? ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఏమవ్వాలని చెప్తున్నాం? 3 laws సాటిస్ఫై అవ్వాలని చెప్తున్నాం. ఏంటో 3 laws అంటే అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో అదేమో ఆల్జీబ్రాయిక్ group is an algebraic structure. It can also return as G comma circle. So ఇలా కూడా రాస్తాం. ఇంతకుముందు ఎలా రాస్తాము? ఇలా రాస్తాం. G comma circle algebraic structure ఎలా రాస్తాం? ఒక్కొక్కసారి ఇలా కూడా రాస్తారు. రెండు బ్రాకెట్స్ మారే చూసుకోండి. ఇలా కూడా రాస్తాం. లెస్ దెన్ గ్రేటర్ దెన్ రాస్తామా? అలాగే G comma circle. ఇప్పుడు ఏమో మనం బ్రాకెట్స్ పెడతాము. ఒక్కొక్కసారి ఏమంటే ఇక్కడ ఆల్సో రిటర్న్ యాజ్ G comma circle. గ్రూప్ అలా కూడా రాస్తాం. అలాగే సెకండ్ వన్ semi group is a group. Semi group అవుతుంది అంటున్నాడు. ఎప్పుడు అవుతుంది? if G2 and G3 are
satisfied. సెమీ గ్రూప్ గ్రూప్ అవుతుంది. సెమీ గ్రూప్ ఎప్పుడు అవుతుందని చెప్తున్నాము? G2 and G3 are satisfied అని చెప్పి. G1 అంటే ఏం చెప్తున్నాము? అసోసియేటివ్ అంటున్నాము. G2 అంటే ఏం చెప్తున్నాము? ఐడెంటిటీ అంటున్నాము. G3 అంటే ఏం చెప్తున్నాము? ఇన్వర్స్. సో ఇప్పుడు సెమీ గ్రూప్ అంటున్నాము. సెమీ గ్రూప్ అంటే అక్కడ ఏముంది? సెమీ గ్రూప్ అంటే అసోసియేటివ్. ఇప్పుడు ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఇది సెమీ గ్రూప్ ఇఫ్ సర్కిల్ ఇస్ అసోసియేటివ్. సర్కిల్ అసోసియేట్ అయినప్పుడు కాబట్టి ఆల్రెడీ అక్కడ G1 ఉంది సెమీ గ్రూప్ అంటున్నాం కాబట్టి. ఇప్పుడు సెమీ గ్రూప్ అవ్వాలంటే ఏమవ్వాలని చెప్తున్నాము? G2 and G3 ఆర్ సాటిస్ఫైడ్. G2 and G3 అంటే ఏం చెప్తున్నాము? G2 అంటే ఐడెంటిటీ, G3 అంటే అసోసియేటివ్. అంటే సెమీ గ్రూప్ ఎస్కామా సర్కిల్ సెమీ గ్రూప్. అది గ్రూప్ అవ్వాలంటే సర్కిల్ ఏమవ్వాలి? మళ్ళా ఐడెంటిటీ ఇన్వర్స్ లా సాటిస్ఫై అవ్వాలి. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ అని చెప్తున్నాను. A monoid is a group. Monoid group అవుతుందని చెప్తాను. If G3 is satisfied, G3 satisfied అయితే సో monoid అంటే ఏం చెప్తున్నాము? monoid అంటే అక్కడ monoid అవ్వాలంటే ఏమవ్వాలని చెప్తున్నాం? మోనాయిడ్ అంటే అక్కడ సర్కిల్ ఇది క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ అవుతుంది మోనాయిడ్ అంటే. ఇంకేమవ్వాలి? G3 ఇన్వర్స్. కాబట్టి మోనాయిడ్ అనేది గ్రూప్ అవ్వాలంటే ఏమవ్వాలి? G3 సాటిస్ఫై అవ్వాలి. ఇవి నోట్ పాయింట్స్. గ్రూప్ ఇస్ అన్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. ఇట్ కెన్ ఆల్సో రిటన్ యాస్ G కామా సర్కిల్ అలా కూడా రాయొచ్చు. అలాగే ఒక సెమీ గ్రూప్ అవ్వాలంటే ఇంకేమవ్వాలని చెప్తున్నాము? ఐడెంటిటీ ఇన్వర్స్ లా సాటిస్ఫై అవ్వాలని చెప్తున్నాము. అలాగే ఇప్పుడు మోనాయిడ్ గ్రూప్ అవ్వాలంటే ఇంకే దీంట్లో ఏమవ్వాలని చెప్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కామా సర్కిల్ మోనాయిడ్ అనుకుంటే సర్కిల్ కూడా ఏమవ్వాలి? సర్కిల్ వల్ల ఇన్వర్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఇక్కడ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే ఇదేమవుతుంది? మోనాయిడ్ గ్రూప్ అవుతుందని చెప్తున్నాము. ఇవి నోట్ పాయింట్స్. అంటే ఫోర్త్ వన్ ఏమంటాము? G1, G2, G3 are called group adjoints or group postulates. Group adjoints or group postulates అంటున్నాం. Next, commutative group or abelian group. Or abelian group. G4 అంటారు. ఇంకో ప్రాపర్టీ G4 ఆల్రెడీ కాంపిటేటివ్ అంటున్నాం. గ్రూప్ కాంపిటేటివ్ గ్రూప్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఇంకా ఎక్స్ట్రా కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ రాస్తాం. ఫర్ the group A, B belongs to G. ఏమవ్వాలని చెప్తాను? A circle B equal to B circle A. For the group A, B belongs to G. A circle B equal to B circle A. G4 is satisfied, then G comma circle is commutative or an abelian group. నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయితే అలా చెప్పుకోవచ్చు. డెఫినిషన్ రాస్తున్నాం. కాంపిటేటివ్ ఆర్ అండ్ abelian group. G4 అంటున్నాము. G4 the group A, B belongs to G. ఆల్రెడీ గ్రూప్ అనేస్తున్నాం.
అంటే అక్కడ ఆల్రెడీ మనకి ఏమవుతుంది, క్లాజ్ లో అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ అవుతుంది, గ్రూప్ అయిపోయింది ఆల్రెడీ మనది గ్రూప్ దాంతో పాటు ఇంకో ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలని చెప్తున్నాం. A comma B belongs to G. A circle B equal to B circle A. A circle B equal to B circle A complete అవుతుంది. Again complete అయితే if G4 is satisfied, the G comma circle is completed or an abelian group అని చెప్తుంది. కాంపిటేటివ్ గ్రూప్ లేదా abelian group అని చెప్తుంది. అంటే కాంపిటేటివ్ గ్రూప్ అని చెప్పాలంటే మీకు ఎప్పుడైనా సరే ఏం చెప్పాలి, క్లాజ్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ కాంపిటేటివ్ 5 ప్రాపర్టీస్. గ్రూప్ అయితే 4 ప్రాపర్టీస్ చెప్తున్నాం. క్లాజ్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్. కాంపిటేటివ్ గ్రూప్ అంటే ఇంకో ప్రాపర్టీ కాంపిటేటివ్ లా ఎక్స్ట్రా. సో క్లాజ్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ కాంపిటేటివ్ 5 చెప్తే కాంపిటేటివ్ గ్రూప్ అవుతుంది లేదా abelian గ్రూప్ అని చెప్తుంది. సో ఇది డెఫినేషన్ కాంపిటేటివ్ గ్రూప్ అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఏమో ఫైనైట్ అండ్ otherwise G comma circle is a non-abelian group. G4 satisfied. G4 satisfied G comma circle ఏమవుతుంది, కాంపిటేటివ్ ఆర్ abelian group అవుతుంది. లేనప్పుడు otherwise G comma circle is a non-abelian group. Satisfy కాకపోతే అంటే ఏం కాకపోతే A circle B is not equal to B circle A. కాంపిటేటివ్ కాకపోతే సో ఏమవుతుంది, నాన్-abelian గ్రూప్ అవుతుంది. నాన్-abelian గ్రూప్ అవుతుందని చెప్తున్నాము. అయితే నాన్-abelian గ్రూప్ ఇప్పుడు abelian గ్రూప్ అవ్వాలంటే అందులో మనం ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. నాన్ ఎంప్టీ సెట్ లో ఎనీ 2 ఎలిమెంట్స్ తీసుకుని ఏమవ్వాలి, ఏ సర్కిల్ B ఈక్వల్ టు B సర్కిల్ A. ఇదే ఆపరేషన్ ప్లస్ అని అనుకోండి, A ప్లస్ B ఈక్వల్ టు B ప్లస్ A. ఓన్లీ 2 ఎలిమెంట్స్ అని కాదు ఆ సెట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అని చెప్తున్నాం. ఆ న్యాచురల్ నంబర్స్ లో ఎనీ 2 న్యాచురల్ నంబర్స్, మీరు ఏ 2 న్యాచురల్ నంబర్స్ తీసుకొని మీరు ప్లస్ చేసినా ఎలాగా 1 + 2 = 2 + 1, లేదా 5 + 7 = 7 + 5. అలాగే ఏ 2 ఎలిమెంట్స్ తీసుకొని మీరు ప్లస్ చేసిన ఆ ఎలిమెంట్స్ కి 1 2 3 5 వీటిలన్నిటి బదులు ఏం తీసుకుంటాము, ఏ బి తీసుకుంటాము. కాబట్టి A + B = B + A అయితే కాంప్లీట్ అవుతుంది. అయితే ఏంటి ఏం చెప్తున్నాము, అందులో మీరు ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా సరే ఏమవ్వాలి, కాంప్లీట్ అవ్వాలి. కాంప్లీట్ అయితేనే అప్పుడు కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినప్పుడు. అందులో కొన్ని ఎలిమెంట్స్ కి కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యి కొన్ని ఎలిమెంట్స్ కి సాటిస్ఫై అవ్వట్లేదు అనుకోండి, అప్పుడే కాంపిటేటివ్ ప్రాపర్టీ అవుతున్నట్టు కాదు. దాంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఆ సెట్ లో ఉన్న ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా మనకు ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి. కొన్నిట్లకి అయ్యి కొన్నిట్లకి అవ్వకూడదు, అన్నిట్లకి అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కాంపిటేటివ్ ఉన్నప్పుడు ఒక సెట్ లో ఏదైనా ఒక సెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ G అంటున్నాము, G అనే నాన్ ఎంప్టీ సెట్ లో కొన్ని ఎలిమెంట్స్ కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యి కొన్ని ఎలిమెంట్స్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు కాంపిటేటివ్ ప్రాపర్టీ అయినట్టు కాదు. కానీ ఆ ఎలిమెంట్స్ ఏమంటామంటే కంప్లీట్ A, B ఇస్ కంప్లీట్ అంటున్నాము. కంప్లీట్ అవుతున్నాయి అంటే అన్ని ఎలిమెంట్స్ అవ్వట్లేదు ఆ సెట్ లో, కొన్ని అవుతున్నాయి. కొన్ని అయితే ఏమంటామంటే కంప్లీట్ అంటున్నాము. కంప్లీట్ A, B కంప్లీట్ అవుతున్నాం. కంప్లీట్ అంటే అక్కడేంటి కొన్ని ఎలిమెంట్స్ అవుతున్నాయి, అన్ని కాదని అర్థం. అంటే A, B లో అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A, B ఆర్ కంప్లీట్ అంటే A, B మాత్రమే అవుతున్నాయి, లేకపోతే ఏవో కొన్ని అవుతున్నాయి. సర్టన్ ఎలిమెంట్స్ అయినప్పుడు అవి కంప్లీట్ అవుతున్నాయి అని చెప్తున్నాం, కాంపిటేటివ్ ప్రాపర్టీ అవుతుందని కాదు. అలాగే మిగతా మీరు కొన్ని ప్రాపర్టీస్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాజర్ లేకపోతే అసోసియేటివ్, ఇవన్నీ కూడా ఇప్పుడు Z అనే సెట్ లో తీసుకున్నాం అనుకోండి. Z అనే సెట్ తీసుకుంటే Z అనే సెట్ లో Z అంటున్నాం, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అంటున్నాం. సెట్ ఆఫ్ ఇంటిజర్స్ కి Z, మైనస్ అని మైనస్ అని చెప్తున్నాం. ఆపరేషన్ మైనస్ అని తీసుకుంటున్నాం. మైనస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏమో 2, 3
belongs to z అనుకున్నాం 2 comma 3 belongs to z అయితే ఇక్కడ ఏమవుతుంది 2 minus 3 that is equal to minus 1 belongs to z లేదా 3 minus 2 that is equal to 1 belongs to z అవుతుంది. అదే మీరు n comma minus తీసుకోవాలనుకోండి n comma minus తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 comma 5 అంటాం 2 comma 5 belongs to n 2 minus 5 that is equal to minus 3 that does not belongs to n కానీ 5 minus 2 ఏమవుతుంది that is equal to 3 that belongs to n అంటే మనం ఇక్కడేమో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఇక్కడ చూడండి 5 minus 2 that is equal to 3 అవుతుంది 3 belongs to m కదంటే a కామా b తీసుకుంటే a minus b అదేమో n లో ఎలిమెంట్ అవుతుంది అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇక్కడ 5 minus 2 3 అవుతుంది అదే ఎలిమెంట్స్ 2 minus 5 చేస్తే ఏమో -3 అవుతుంది అంటే దాంట్లో ఉన్న మనం ఏ విధంగా చేసినా లేకపోతే ఏ ఎలిమెంట్స్ తీసుకొని మనం చేసినా ఏమవ్వాలి ఆ సెట్ లో ఉండాలి మీరు ఏ 2 ఎలిమెంట్స్ తీసుకొని చేసినా సరే ఏమవ్వాలని చెప్తాము a minus b belongs to n అవ్వాలి a minus b belongs to n అవ్వాలి n అయితే అప్పుడు మైనస్ ఏమవుతుంది మైనస్ ఆపరేషన్ అవుతుంది అంటే కొన్ని ఎలిమెంట్స్ కి అవుతున్నాయి మిగతా ఎలిమెంట్స్ కావట్లేదు ఇప్పుడు ఏమవుతుంది 5 minus 2 3 అవుతుంది belongs to n అవుతుంది బట్ ఇదే సిచువేషన్ లో మనకి ఏమో 2 minus 5 ఏమవుతుంది -3 అవుతుంది this does not belongs to n అంటే ఏం చెప్తున్నాం అంటే ఆ సెట్ లో మనం ఎనీ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా ఏ 2 ఎలిమెంట్స్ తీసుకొని మనం చేసినా సరే ఏమవ్వాలి ప్రతి ఎనీ 2 ఎలిమెంట్స్ తీసుకొని చేసినా ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి సాటిస్ఫై అయితేనే అప్పుడు లాస్ట్ సాటిస్ఫై అవుతున్నట్టు మనకి అలా అవుతున్నట్టు దాంట్లో అంతేగాని ఏవో మీరు ఒక రెండు ఎలిమెంట్స్ తీసుకొని ఇలా అవుతుంది కాబట్టి అయిపోతుంది 5 minus 2 equal to 3 belongs to n అవుతుంది కాబట్టి సో క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందని చెప్పకూడదు అందులో మీరు ఏ ఎలిమెంట్స్ తీసుకొని చేసినా సరే ఏమవ్వాలి సాటిస్ఫై అవ్వాలని చెప్తున్నారు అలా అయినప్పుడే ఏమవుతుందంటే అక్కడ క్లోజర్ ప్రాపర్టీ అయినా లేకపోతే ఐడెంటిటీ అయినా అసోసియేట్ ఏదైనా సాటిస్ఫై అవుతుంది అంతేగాని కొన్నిట్లకి అవ్వకపోతే అవుతున్నట్టు కాదు అదే దాని అర్థం సో ఇది కాంపిటేటివ్ ఆర్ ఎబిలియెంట్ గ్రూప్ అని చెప్తున్నాం సో కాంపిటేటివ్ ఆర్ ఎబిలియెంట్ గ్రూప్ ఫర్ ది గ్రూప్ a comma b belongs to g a set to b equal to b set to a g4 is satisfied the g comma circle is computative or an abelian group అని చెప్తున్నాం otherwise g comma circle is a non-abelian group అని చెప్తున్నాం abelian group or non-abelian group so the constitutive group ఇప్పుడు ప్రాబ్లం చెప్తున్నాను సో ప్రాబ్లం అయిన తర్వాత మిగతా డెఫినిషన్స్ చెప్పుకుందాము ఇక దీనికి థియరమ్స్ కూడా ఉన్నాయి ప్రాబ్లం నోట్ చేస్తాను చూడండి అయితే ఇక్కడ G4 అంటున్నాం G4 ఇందాకేమో G1 G2 G3 అన్నాం ఇట్లా వాటి లేవని చెప్తున్నాము గ్రూప్ యాక్సియమ్స్ అని చెప్తున్నాం ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది G4 కూడా ఒక యాక్సియం లేదా పోస్ట్లేట్ అని చెప్తున్నాం అది కూడా G4 కూడా ఏమవుతుంది గ్రూప్ యాక్సియం లేదా గ్రూప్ పోస్ట్లేట్ అని చెప్తున్నాం లేదా ఎబిలియన్ గ్రూప్ యాక్సియం లేదా ఎబిలియన్ గ్రూప్ పోస్ట్లేట్ అని సో ప్రాబ్లం వచ్చేస్తాను చూడండి G is the set of even integers that is G equal to -4 -2 0 2 4 up to so on so on. Then prove that G is an abelian group
user addition. As the operation. G is the set of even integers. G అంటే ఒక నాన్ ఎంప్టీ సెట్, దాంట్లో ఉన్నవన్నీ ఏం చెప్తాడు, ఈవెన్ ఇంటిజర్స్. ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ ఇంటిజర్స్ అని చెప్తాడు. ఏంటది? సో దట్ ఈస్ G ఈక్వల్ టు 0, 2, 4, 6, 8, 10 up to so on so on. So -2, -4, -6, -8 up to so on so on. So even integers G and then prove that G is an abelian group. Then prove that G is an abelian group with usual addition as the operation. Prove that G is an abelian group with usual addition. అంటే ఏంటి ఆపరేషన్ ఎడిషన్ అంటే మనం ఏం చెప్పొచ్చు, G comma plus is an abelian group. G comma plus abelian group అని చెప్పాలి. G comma plus abelian group అని చెప్పాలంటే ఫస్ట్ గ్రూప్ అవ్వాలంటే ఏం చెప్తున్నాము, ఫస్ట్ వన్ క్లాజర్, second one dissociate, the third one identity, fourth one inverse, fifth one complement. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమో G గ్రూప్ అన్నాడు, అది G ఒక నాన్ ఎంప్టీ సెట్ అన్నాడు, ఇంకేమన్నాడు, ప్రూవ్ దట్ G is abelian group with usual ఎడిషన్ ఆపరేషన్ గా ప్రూవ్ చేయమంటున్నాడు. కానీ ఎడిషన్ ఆపరేషన్ అవుతుందని అని చెప్పలేదు. సో అవుతుంది లేదా మనమే చెక్ చేయాలి. అందు గురించి క్లోజర్ కూడా రాస్తున్నాం. అందు గురించి క్లోజర్ గ్రూప్ యాక్సెప్ట్స్ G comma plus is an abelian group. సో ఇప్పుడు ఆపరేషన్ అవ్వాలంటే ఏమవ్వాలి, క్లోజర్ అవ్వాలి. ఫైనల్ ఆపరేషన్ అవ్వాలంటే క్లోజర్ అవ్వాలి. నెక్స్ట్ అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కాంపిటేటివ్. సో 5 ప్రూవ్ చేయాలి. సో 5 ప్రూవ్ చేయాలి. అయితే ఒక నాన్ ఎంప్టీ సెట్ G ఇచ్చాడు కాబట్టి దాంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అయితే రాస్తాం చూడండి. ఇక్కడ సొల్యూషన్ చెప్తున్నాము. A comma B comma C belongs to G. ABC G లో ఉంటే ఏమని చెప్తారు అంటే A equal to 2x, B equal to 2y, C equal to 2z, where x comma y comma z belongs to Z. Integers. ఇది చూడండి, ABC లు G లో ఎలిమెంట్స్ అని చెప్తారు. G ఏంటంటాడు, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, 2n, for all n belongs to Z లేదా for all n belongs to n అని చెప్తున్నాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n. ఒకవేళ ఆడ్ అయితే ఏమంటున్నాము, 2n - 1 లేదా 2n + 1, 2n - 1 or 2 + 1 ఆడ్ నెంబర్ అయితే. సో ఈవెన్ నెంబర్ అంటున్నాం కాబట్టి అందు గురించి మేము ఉంటే A equal to 2x, B equal to 2y, and C equal to 2z. here malla x y z like integers. so here x comma y comma z belongs to z అంటారు. సో z అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పాలని చెప్తున్నాము, క్లోజర్ అంటున్నాం. క్లోజర్ ఏమంటున్నాము, for A comma B belongs to G, which implies A plus B belongs to G. A B G లో ఉంటే A plus B కూడా ఏమవుతుంది, G లో ఉంటుందని చెప్తున్నాం. ఎలా, since A plus B equal
ఏ అంటే ఏమనుకున్నాము 2x, b అంటే ఏమనుకుంటున్నాము 2y. So that equal to 2 into x plus y. 2 into x plus y. This is belongs to z. So this is belongs to g. ఎందుకని x comma y elements x comma y z elements. x comma y z elements. కాబట్టి x plus y కూడా ఏమవుతుంది belongs to z అవుతుంది. x y లో ఏమైనా టూ ఇంటిజర్స్ అయితే x plus y కూడా ఏమవుతుంది ఒక ఇంటిజర్ అవుతుంది. x y అంటే ఏంటి మీరు 1 2 3 4 లేదా -1 -2 -3 ఇది 0. ఇందులో మీరు ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకున్న x y లకు బదులు ప్లస్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది అది ఒక ఇంటిజర్ అవుతుంది. కాబట్టి x y belongs to z అయినప్పుడు ఏమవుతుంది x plus y belongs to z. అయితే x plus y belongs to z కాబట్టి సో ఇప్పుడు ఇదేమో belongs to z అంటున్నాము. నేను ఏం చెప్తాము a equal to 2x. 2x అందులో ఏంటంటే చెప్తాము g లో ఎలిమెంట్ అంటున్నాము. 2x g లో ఎలిమెంట్. x అందులో z లో ఎలిమెంట్. x z లో అయినప్పుడు 2x ఏమో g లో ఎలిమెంట్ అంటున్నాము. అలాగే ఇప్పుడేమో x plus y ఏమో z లో ఎలిమెంట్. x plus y ఏమో z లో ఎలిమెంట్ కాబట్టి సో 2 into x plus y g లో ఎలిమెంట్. 2 into x plus y g లో ఎలిమెంట్. ఎందుకని 2 into sum ఇది ఎలా ఉంది ద ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ రూపంలో ఉంది. సో 2 into x plus y దట్స్ బిలాంగ్స్ టు g. అంటే ఏమవుతుంది a plus b belongs to g అవుతుంది. a b లో a కామా b belongs to g అయినప్పుడు ఏమవుతుంది a plus b belongs to g అవుతుంది. సో క్లాజర్ ప్రాపర్టీ. అదే నెక్స్ట్ ఏం చెప్తాము నెక్స్ట్ అసోసియేటివ్ చేసేస్తున్న బోర్డు చూడండి. ఫస్ట్ క్లాజర్ అంటున్నాము, నెక్స్ట్ అసోసియేటివ్. నెక్స్ట్ ఏం చెప్తాము అసోసియేటివ్ అంటాం. సో ప్రాబ్లం చెప్పేస్తాను. క్లాజర్ అయింది ఒక నిమిషం సైడ్ నుంచి ఫోటో తీస్తాను. చెప్పేస్తాను. క్లాజర్ అయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి అసోసియేటివ్ అంటున్నాము. అసోసియేటివ్ రాస్తున్నాను. అసోసియేటివ్ అంటున్నాము. అసోసియేటివ్ ఏం చేస్తాము ఫర్ a కామా b కామా c belongs to చెప్పాలి సేమ్ అవుతుందో చెప్తాము a plus b plus c a plus b plus c అవుతుంది. ఎలా అవుతుంది since a plus b plus c equal to 2x plus 2y plus 2z. 2x plus 2y plus 2z. దీన్ని చేయాలనుకుంటే ఏం చేయొచ్చు ఇదేమో that is equal to 2x plus 2 into y plus z అని రాసుకోవచ్చు. అలాగే దాని వల్ల ఏమో 2 into x plus y plus z అని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదేమో x y z ఎలిమెంట్స్ z ఎలిమెంట్స్ చెప్తాం. x y z z ఎలిమెంట్స్ x y z ఎలిమెంట్స్. అయితే నేను చెప్పాను ఏమన్నాను z కామా ప్లస్ గ్రూప్. z లో అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి అందు గురించి దీనేమో దట్ ఈస్ ఈక్వల్ టు 2 into అలా రాసుకోవచ్చు x plus y plus z అని రాసుకోవచ్చు. x plus y plus z అని రాసుకోవచ్చు. So that is equal to 2 into x plus y plus 2z. So అంటే ఏమవుతుంది 2x plus 2y plus 2z a plus b plus c.
A plus B plus C equal to A plus B plus C అవుతుంది. ఇది అసోసియేట్ అంటున్నాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాము, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఎగ్జిస్టెన్స్ చెప్తున్నాం. For A belongs to G, there exists 0 belongs to G. Such that A plus 0 equal to A equal to 0 plus 6. జీరో ఏముంటుంది, జీరో ఉంటుంది, జీరో ఎందుకని ఈవెన్ జీరో ఏమో ఉంది, ఈవెన్ నెంబర్ నువ్వుతో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ జీరో వస్తుంది. రిమైండర్ జీరో అంటే దీన్ని డివైడ్ చేసినా కదా వస్తుంది. ఏం చెప్తున్నాము, 0, 2, 4, 6, 8 అలాగే -2 చెప్తున్నా కదా జిఎన్ సెట్ లో 0 కూడా ఉంటుంది. ఇది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి ఐడెంటిటీ రిజిస్టర్ అవుతుంది. ఎలా రిజిస్టర్ అవుతుందని చెప్తున్నాము, సచ్ దట్ A plus 0 equal to A. అలాగే ఏం చెప్తున్నాము, ఏ సర్కిల్ E ఈక్వల్ టు A అలాగే ఈ సర్కిల్ A అని చెప్తున్నాం కదా. ఈ ఐడెంటిటీ ఏంటి, ఎడిటివ్ ప్లస్ ఎడిటివ్ ఐడెంటిటీ 0. కాబట్టి A plus 0 equal to A అలాగే 0 plus A equal to A అంటున్నాం. ఇది ఎలా, సిన్స్ కింద రాసిన కనిపిస్తుంది కదా, సిన్స్ A plus 0 that is equal to 2x plus 0. A 2x that is equal to 2x that is equal to A. అలాగే 0 plus A అంటున్నాం. 0 plus 2x that is equal to 2x that is equal to A. Since ఎలాగా ఏలనగా ఎందుకనగా సిన్స్ ఎందుకు ఇది అవుతుందని చెప్తున్నాను కింద మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా ABC belongs to G అయినప్పుడు A plus B plus C equal to A plus B plus C అవుతుందని చెప్తున్నాం. ఎందుకంటే ఇలా అవుతుంది కాబట్టి A plus B plus C, A equal to 2x, B equal to 2y, C equal to 2z అని చెప్తాం. సో 2x plus 2y plus 2z that is equal to అందరూ ఏం చేస్తున్నాము, A plus B plus C అని చూపిస్తాం. అదే ఇక్కడ కూడా A plus 0 equal to A, 0 plus A equal to A అని చెప్తాం. సో ఎందుకంటే A plus 0, 2x plus 0, 2x that is equal to A, 0 plus A, 0 plus 2x that is equal to x, that is equal to A. అలాగే ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడేమో 0 is the identity in G, 0 is the identity in G and existence of identity అంటాం. నెక్స్ట్ తిరిగేస్తున్నాం. నెక్స్ట్ ఏం చెప్పాలి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అని చెప్తున్నాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ existence of inverse alpha for A belongs to G, there exists minus A belongs to G. So A plus minus A equal to 0 or equal to minus A plus A. A అనేది జీలో ఉన్నప్పుడు మైనస్ A అనేది జీలో ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాము. 2 belongs to G, there exists minus 2 belongs to G such that 2 plus minus 2 equal to 0, minus 2 plus 2 equal to 0. 4 belongs to G, there exists minus 4 belongs to G, minus 4 కూడా జీలో ఉంది. సో ఏమవుతుంది, 4 plus minus 4 equal to 0 లేదా minus 4 plus 4 equal to 0. 0 is identity అని చెప్తున్నాము. A circle B equal to E అలాగే B circle A equal to E అంటున్నాం. సర్కిల్ ప్లేస్ లో ప్లస్ ఉందని చెప్తున్నాము, ఈ ప్లేస్ లో ఐడెంటిటీ ఉందని చెప్తున్నాము. A B ప్లేస్ లో ఇక్కడ మనకి A మైనస్ A అని చెప్తున్నాం. A కి ఇన్వర్స్ ఏమవుతుంది, మైనస్ A అని చెప్తున్నాం. అదే మల్టిప్లికేషన్ అయితే A కి ఇన్వర్స్ ఏమవుతుంది, 1/A లేదా A ఇన్వర్స్ అని చెప్తున్నాం.
ఇక్కడేమో మనకి a ప్లస్ మైనస్ a ఈక్వల్ టు 0 మైనస్ a ప్లస్ a ఈక్వల్ టు 0 అయ్యేటట్టు a అనేది 0 ఉన్నప్పుడు మైనస్ a కూడా 0 లో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఐడెంటిటీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది a కి మైనస్ a అనేది ఇన్వర్స్ అవుతుంది ఇదే చెప్తున్నాము సిన్స్ a ప్లస్ మైనస్ a 2x plus minus 2x that is equal to 0 minus a plus a 2x plus 2x equal to 0. Next, complete argument. A comma b belongs to c, which implies a plus b equal to b plus c. Since a plus b, 2x is 2y, 2 into x plus y, 2 into y plus x, 2y plus 2x, b plus. So, compare existence of inverse. ఇక్కడ ఏమవుతుంది g comma plus is true. ఇక్కడ ఏమవుతుంది కాంప్లీట్ అని చెప్తాను కాంప్లీట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది g comma plus is అయిపోయిందా రాకండి టోటల్ చేసి పెట్టండి g comma plus is an equivalent existence of inverse complete సో ఇక్కడికి ఏమవుతుంది therefore g comma plus is an equivalent group g comma plus is an equivalent group అది ఇక్కడ ఏం చెప్పాము క్లాజ్ లో అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ కాంప్లెక్స్ 5 ప్రాపర్టీస్ చెప్పాము